ఆర్థికంగా వెనుకబడిన వెలమ సామాజిక వర్గానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర వెలమ సంఘం అధ్యకుడు నర్వ రాంబాబు డిమాండ్ చేశారు. నగరంలోని స్థానిక హోటల్లో 13 జిల్లాల వెలమ సంఘం నేతల ఆధ్వర్యంలో సంకల్ప దినం పేరిట ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామాజికంగా ఆర్థికంగా వెలమ సామాజిక వర్గం వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని అన్నారు. భావితరాల అభ్యున్నత కోసం ప్రభుత్వం 1000 కోట్ల సంక్షేమ నిధితో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ వెలమ సంఘం కుటుంబీకులు ఉలబాల రాజశేఖర్ మాట్లాడుతూ వెలమ కార్పొరేషన్ సాధన కోసం వెలమ మనమంతా ఒక్కటే అన్న నినాదంతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఐక్యతతోనే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైలా సన్నిబాబు, వెంగళ సురేష్, ఆనందబాబు, అనిల్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి స్టార్టింగ్ ప్రభుత్వంపై అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి కాపులకు ఇచ్చిన కార్పొరేషన్ వెలమలకు ఎందుకు ఇవ్వరని భావంతో ఉన్నాం. మన ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెయిట్ చేసి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మాట కోసం వేచి ఉన్నాం. ఆ రోజు మహానాడులో ఇస్తుంటే ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఈ రోజైనా ఇప్పటికైనా సరే వెలమలు సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలు ఎంత దీనిగా ఉన్నారో అర్థం చేసుకుని వెలమలు ఎప్పుడు మీ ప్రభుత్వం వెంట ఉంటున్నారు కాబట్టి అది ఆలోచించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాపులకు ఎలా చేశారో మాకు అలా చేయాలని చెప్పి మీ ముఖ్యమంత్రిని అర్థిస్తూ మరి రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులందరికీ రిప్రజెంటేషన్ ఇస్తూ అశ్రద్ధ చేయబడి చాలా వెనకబడి ఉన్నాము. మొత్తం కులం అంతా కూడా వ్యవసాయము, రిక్షా లాగే వాళ్ళు, మరి ఆటో డ్రైవర్సు ఇట్లాగా అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు. వీళ్ళ వెలమ కులస్తుల తాలూకా పిల్లలు చదివించుకునేటటువంటి స్తోమత ఎవరికీ లేదు. అంచేత అన్ని విధాలు కూడా వెలమలకి అండగా ఉండటానికి ఒక బ్రాహ్మణులకి, కాపులకి ఏర్పాటు చేసినట్టుగా ఒక కార్పొరేషన్ ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి మరి మేము యునానిమస్ గా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో